5:30కి దారుణంగా హత్య చేయడం జరిగింది. ఆ విషయము మన యావత్ జిల్లా మొత్తం కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి నేను ఈ సభాముఖంగా గౌరవ ఎమ్మెల్యే గారికి, జిల్లా ఎస్పీ గారికి, ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం ఏమనగా 24 గంటల్లో ఎవరైతే మన విలేకరిని హత్య చేసినారో అతను లోపలేసి ఇమీడియట్గా అతనికి మరణశిక్ష విధించాలని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ విలేకరి కుటుంబానికి ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా కానీ వాళ్ళ అండదండలు ప్రభుత్వం కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఈ పొలంనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి విలేకరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా వాళ్ళకి ప్రభుత్వం తరపున సరైనటువంటి భద్రత కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. We want justice. We want justice. We want justice. ఈరోజు వీకోట మండలం ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్ గారిని హత్య చేయడం చాలా శోషించదగ్గ విషయం. అతను వృత్తిరీత్యా అతనికి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తాడు. చాలా మంచి వ్యక్తి. అతనిపై పాత కక్షలతో దాడి చేసి ఈరోజు ఉదయం చంపడం అనేది చాలా చెప్పుకోలేని దృశ్యము. దీనిపై జిల్లా అధికారులు స్పందించి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా విలేకరులపై ఈ మధ్య వరుసగా దాడులు జరుగుతున్నాయి. నిన్న కూడా పొలంనేరులో ఒక విలేకరుపై దాడి చేసి చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. We want justice. We want justice. We want justice. ఈరోజు ఉదయం పొలంనేరు నియోజకవర్గ పరిధిలోని వీకోటలో ఆంధ్రజ్యోతి విలేకరి మరియు ఏబిఎన్ రిపోర్టర్గా పనిచేస్తున్నటువంటి మా సహచర రిపోర్టర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు హత్యకు గురి కాబడ్డాడు. ఇది చాలా దారుణమైన సంఘటన. ఈ సంఘటనను మేము పెద్దపంజాని మండలంలో తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు ఈ దాడికి పాల్పడ్డ వారిని ప్రభుత్వము వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే ఇందాక చెప్పినట్టుగా మన వాళ్ళు విలేకరులపైన ఈ మధ్య చాలామంది దురుసుగా ప్రవర్తించడం, ఏవైనా సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలు వెలికి తీయడంలో విలేకరుల పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. అలాంటివి ఏమన్నా జరిగినప్పుడు వాళ్ళని బెదిరించడం, ఇలాంటి సంఘటనలు చాలా వరకు జరుగుతున్నాయి. ప్రభుత్వం స్పందించి విలేకరులపై దాడులు అరికట్టాలని, ప్రత్యేకంగా వారికి భద్రత కల్పించే చట్టం తీసుకురావాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని